హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు పలుకుచున్నాడు మినిస్ట్రీ తరపున మీకందరికి వందనాలు. యేసు ప్రభు నామములు మీకందరికి శుభములు కలుగును గాక. ఈరోజు ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్లోంచి యోబు గ్రంథము 14వ అధ్యాయము 16-17 వచనాలని ఒక్కసారి మనం చదువుకుందాం. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకయున్నావు. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, యేసు క్రీస్తు నామమున మీకు వందనాలు. ఈ వాక్యముని మీరు దీవించి ఆశీర్వదించి నీ బిడ్డలందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ ప్రార్థనకి ఆటంకపరుస్తున్న సమస్త దురాత్మ అంధకార శక్తులను నజరుడైన యేసు క్రీస్తు వారి నామములో తొలగమని ఆజ్ఞాపిస్తూ నీ కుమారుడైన యేసు క్రీస్తు వారి నామాన్ని సంపూర్తిగా మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ఇంకొకసారి ఆ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపము సహింపలేకయున్నావు. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడినది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచున్నావు. ప్రియమైన దేవుని బిడ్డారా, సోదరి సహోదరులారా, గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే పాపము, దోషము అని రెండు విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఒకటి పాపము, ఇంకొకటి దోషము. ఇవి మనకి కనబడుతూ ఉన్నాయి. చూడండి, 16వ వచనం మనం చూసినట్లయితే, అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకయున్నావు. చూడండి, మనం చేసే ప్రతి చిన్న పాపమైనా పెద్ద పాపమైనా ఏ పాపమైనా సరే ఆ పాపములను దేవుడు సహించలేడు. ఎందుకు సహించలేడంటే దేవుడు మనల్ని ఎప్పుడూ కనిపెడుతూ ఉంటాడు. మనం చేసే ప్రతి పని ఆయన చూస్తున్నాడు, ప్రతి మాట కూడా ఆయన వింటున్నాడు. మనం నడిచే ప్రతి నడక కూడా నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు. చూడండి, ఎంత జాగ్రత్తగా దేవుడు మనల్ని గమనిస్తున్నాడంటే మన అడుగు జాడలు కూడా ఆయన లెక్క పెడుతున్నాడంట. మనం ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలనుకోండి, నడిచిపోతున్నాం అనుకోండి, ఆ అడుగు జాడలు మనం లెక్క పెడతామా? మనకు తెలియదు. అయితే దేవునికి అన్నీ తెలుసు. అడుగు జాడలు కూడా ఆయనకి తెలుసంట. అవి లెక్క పెట్టించాడు దేవుడు. మన పాపానికి వెళ్తున్నామా, పరిశుద్ధతకు పోతున్నామా, దేవాలయానికి పడుతున్నామా, లేదా తాగడానికి పోతున్నామా, తప్పు చేయడానికి పోతున్నామా, దేవుని ఆరాధిస్తానికి వెళ్తున్నామా, మన అడుగు జాడలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా దేవుడు లెక్క పెట్టించాడు. అర్థమవుతుంది? నా పాపం సహింపలేకున్నావు. మనం చేసే ప్రతి పాపాన్ని కూడా దేవుడు సహించలేడు. ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఇది. కనుక నా అతిక్రమములు సంచిలో ముద్రించబడి ఉన్నవి, నేను చేసిన దోషము భద్రంగా ఉంచి ఉన్నావు. చూడండి, మనం చేసే దోషాలు అవన్నీ కూడా, పాపాలు అవన్నీ కూడా దేవుడు భద్రంగా దాచిపెట్టాడంట. ఎందుకు? తీర్పులోనికి తేవడానికి. నా అతిక్రమం సంచిలో ముద్రించబడినది, సంచిలో దాచిపెట్టాడంట మన అతిక్రమాలు. దేవుని క్రమాలను మనము పాటించకపోతే అది అతిక్రమం అవుతుంది. మనం చేసే ప్రతి అతిక్రమం కూడా ఆయన సంచిలో భద్రంగా ముద్రించాడు. మనం చేసే దోషము భద్రంగా ఉంచిపెట్టాడు. మనం చేసే పాపము అన్నీ కూడా, పాప దోషాలు కూడా అన్నీ కూడా భద్రంగా చేసి పెట్టాడు దేవుడు. చూడండి, ఎందుకంటే దాన్ని బట్టి మనకి తీర్పు తీరుస్తాడు. తీర్పు అనేది ఉంటుంది, లేదా అన్నిలకు ఉంటుంది. అది దేవుని నమ్ముకున్న బిడ్డలు తప్పులు చేస్తే, పాపాలు చేస్తే, ప్రియ సహోదరులారా, దేవుడిచ్చే ప్రతిఫలం తగ్గిపోతుంది. ఇంకా మనం ఓవర్గా తప్పులు చేస్తే అది కఠినమైన తీర్పు కిందకి వస్తుంది. కనుక
గమనించండి, ఇక్కడ మనం చూసినట్లయితే మన అతిక్రమాలు, మన పాపాలు, మన దోషాలు అవన్నీ కూడా దేవుని దగ్గర భద్రంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని నమ్ముకున్న తర్వాత చాలా జాగ్రత్తగా దేవుళ్ళలో ఉండాలి. పాపాలను వదిలిపెట్టేసాం, దోషాలు వదిలిపెట్టేసాం, అతిక్రమాలు వదిలిపెట్టేసాం, అన్నీ వదిలిపెట్టి మారు మనసు పొంది దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము, దేవుని నమ్ముకున్న మనము, బాప్టిజం తీసుకున్న మనము, బలారాధన తీసుకుంటే మనం చేసే ప్రతి పాపం కూడా దేవుని లెక్క కడుతున్నప్పుడు భయపడి మళ్ళీ మనము ఆ పాపాలు చేయకుండా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, యోబు గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు నీవు పిలిచిన యెడల నేను ఉత్తరం ఇచ్చేదను, నేను పలికెదను, నాకు ఉత్తరమిమ్ము. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా పాపను నాకు తెలియజేయము. నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటివి, నన్నేల నీకు పగవానిగా ఎంచుతున్నావు. ఇటు అటు కొట్టుకొని పోవచ్చున్న ఆకు నీవు వేధించదవా, ఎండిపోయిన చెత్తను తరుముదువా. నీవు నాకు కఠినమైన శిక్ష విధించున్నావు, నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించున్నావు. బొండలతో నా కాళ్ళను బిగించున్నావు, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు, నా అరికాళ్ళ చుట్టూ గిరిగీచున్నావు. గమనిస్తున్నారండి, మన బాల్యకాల పాపాలు, చిన్నప్పుడు చేసిన పాపాలు, మళ్ళీ యవ్వనం వచ్చినప్పుడు యవ్వనంలో చేసిన పాపాలు, తర్వాత పెళ్ళి కాకముందు చేసిన పాపాలు, పెళ్ళైన తర్వాత నడివయసు వచ్చినప్పుడు చేసిన పాపాలు, తర్వాత పెళ్ళైన తర్వాత భార్య పిల్లలతో చేసిన పాపాలు, తర్వాత వయసు మళ్ళిన తర్వాత ఒక 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత వయసు మళ్ళిన తర్వాత చేసిన పాపాలు, ఈ పాపాలు అన్నీ కూడా, ఈ దోషాలన్నీ కూడా, ఈ అతిక్రమాలు అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడండి, భద్రంగా ఉంచాడంట. అర్థమవుతుంది? భద్రంగా ఉంచాడు. కనుక ప్రేమేంద్రంటారా, ఈ పాప దోషాలు అన్నీ పోవాలంటే నువ్వు పశ్చాత్తాపడాలి. ఇక్కడ చూడండి, నా ప్రవర్తన అంతయు నువ్వు కనిపెడుచున్నావు, నా అరికాళ్ళ చుట్టూ గిరిగీచున్నావు. చూశారండి, అందుకే భక్తులు అన్నాడు, నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమములను, నా పాపము నాకు తెలియజేయము, ఎందుకంటే నేను వాటిని ఒప్పుకుంటాను. చిన్నప్పుడు చేసిన మనకు గుర్తుంటాయా? అయినా కానీ మన దేవుని సంధికి వెళ్ళి, ప్రభువా ఆ బాల్యకాలంలో చేసిన పాపాలను గుర్తు చేయి ప్రభా, జ్ఞాపకం చేయి ప్రభా, అవన్నీ ప్రభా, ఆ పాపాలన్నీ, ఆ దోషాలన్నీ, ఆ అతిక్రమలన్నీ నాకు తెలియజేయ ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. అవన్నీ కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. అర్థమవుతుందండి? మనం చేసే పాపాల వల్ల మనకు శాపాలు వస్తున్నాయి. మన తల్లిదండ్రులు చేసిన పాపాలు ఒప్పుకోవాలా, తాత ముత్తాతలు చేసిన పాపాలు ఒప్పుకోవాలా? వాళ్ళ పాపాలు మనకు శాపాలై మన జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. కనుక మరి తల్లిదండ్రులు చేసిన పాపాలు, తాత ముత్తాతలు చేసిన పాపాలు, దోషాలు మనకు ఎడ తెలుస్తాయి? మనకు బాల్యకాలంలో చేసిన పాపాలు ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? ఎలా తెలుస్తాయంటే దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి నిజంగా మన పశ్చాత్తాపంతో ప్రభు ఆ పాపాలు తెలియజేయమన్నప్పుడు తప్పకుండా ఆ పాపాలను దేవుడు మనకు తెలియజేస్తాడు. అప్పుడు మనం చేసే ప్రతి పాపం కూడా, లేకపోతే మన తల్లిదండ్రులు చేసే ప్రతి పాపం కూడా, మన పితరులు చేసే ప్రతి పాపం కూడా దేవుడు స్క్రీన్ మీద చూపిస్తాడు, కలర్లో చూపిస్తాడండి. ఇప్పుడు టీవీ ఆన్ చేసిన వెంటనే బొమ్మ ఎట్ట కనబడుతుంది కలర్లో. ఆ విధంగా మనం మోకరించి నిజంగా పశ్చాత్తాపడితే తప్పకుండా అన్నీ చూపిస్తాడు. ఎందుకంటే దేవుడు అంత భద్రంగా మనం కాపుదలు కాస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం, ఎట్లా బతుకుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం. అందుకంటాడు నా ప్రవర్తన అంతయు 27 వచనంలో ఏముందండి, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు, నా అరికాల చుట్టూ గిరిగీసున్నావు. చూసారా, నీ ప్రవర్తన అంతా కూడా కనిపెడుతున్నాడు. నీ మాట తీరు, నీ ప్రవర్తన ప్రభువుని నమ్ముకోముని పెట్టండి, నమ్ముకున్న తర్వాత ఎట్టుంది నీ ప్రవర్తన, నీ మాట తీరు, ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. అవన్నీ కూడా దేవుని లెక్కలోకి వస్తాయి. లెక్క చెప్పాల్సి వచ్చినప్పుడు
నీవు దేవునికి ఇవన్నీ కూడా బయటికి తెస్తాడు దేవుడు. నీకు ఒక బుక్ ఉంది. ఆ బుక్కు నువ్వు చేసిన పాపాల చిట్ట, ఆ చిట్ట బయటికి తెస్తాడు. బయటికి తీసి నువ్వు చేసిన అన్నీ కూడా ఆ రోజు చూపిస్తాడు, ప్రపంచం ముందు చూపిస్తాడు. అలా చూపించకుండా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి, ప్రభా నా జ్ఞాపకం చేయ ప్రభా, నా పాపాలన్నీ, నా దోషాలన్నీ అని నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి నువ్వు పవిత్రపరచబడాలి. నువ్వు పవిత్రపరచబడాలని, నీ పాపాలు క్షమించబడాలని నువ్వు చేసిన ప్రతిదీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకున్నా కూడా, ఆయన క్షమించినా కూడా మళ్ళీ నువ్వు తిరిగి పాపాలు చేసి, మళ్ళీ తిరిగి నువ్వు దోషాలు చేసి, మళ్ళీ ఆయన ఆజ్ఞను అతిక్రమించి మళ్ళీ నువ్వు ఎక్కువ పాపాలు చేస్తున్నావు. ఒక అతన్ని దేవుడు స్వస్థపరిచినప్పుడు, లేదా ఒక స్త్రీని దేవుడు స్వస్థపరిచినప్పుడు ఆ స్త్రీతో అంటాడు, అమ్మ ఇదిగో నువ్వు మళ్ళీ పాపం చేయబాకు. చూసిరా, మళ్ళీ పాపం చేయబాకు. నువ్వు మళ్ళీ పాపం చేస్తే ఏమవుద్దంటే అధికమైన కీడు నీకు వస్తుంది. అధికమైన కీడు నీకు రాకుండా ఉండటానికి నువ్వు మళ్ళీ పాపం చేయబాకు. ఇంతకుముందు నువ్వు చేసిన పాపం 50% అనుకోండి, అది దేవుడు క్షమించేశాడు. ఆయన రక్తంలో కడిగేశాడు. ఆయన దగ్గరికి ఒప్పుకున్న తర్వాత దేవుడు కడిగేశాడని చెప్పేసి మళ్ళీ బాగుపడిపోయి మళ్ళీ నాకు ఆరోగ్యం ఉందని చెప్పేసి ఇష్టప్రకారంగా మళ్ళీ నువ్వు పాపాలు చేస్తే ఈ తర్వాత 100% నీకు శిక్ష ఉంటుంది. కనుక అధికమైన కీడుని జరుగుతుంది. ఇంతకుముందు 50 చేసావు, ఇప్పుడు 100 చేసామనుకోండి, 100 అయిపోతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసిన పాపాలు మనకు తెలియనప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభు నా పాపాలన్నీ, నా దోషాలన్నీ, నా అతిక్రమలన్నీ నాకు తెలియజేయి. నా పాపాలు ప్రభు, ఈ పాపాల వల్ల నేను చాలా బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నేను నరకానికి పోతాను. నరకానికి పోకుండా ఉండాలంటే నా పాపాలను జ్ఞాపకం చెప్పమని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళి ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందండి. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఒకవేళ నువ్వు ఆయనకు లోపడకపోతే కఠినమైన శిక్ష, నీవు నాకు కఠినమైన శిక్ష విధించున్నావు. చూసారండి, లోపడిన వారికి ఏమవుతుందంటే కఠినమైన శిక్ష ఉంటుంది. శిక్ష వేరు, కఠినమైన శిక్ష వేరు. అర్థమవుతుంది. కనుక కఠినమైన శిక్ష నుంచి తప్పించుకోవాలంటే, నరకం నుంచి తప్పించుకోవాలంటే నీ పాపాలన్నీ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ఒప్పుకోవాలి. ఆయన స్వస్థనాన్ని సాయి భద్రంగా ఉన్నాయి. నీ అన్ని భద్రంగా సంచిలో దాచిపెట్టాడంట. నీకు ఒక సంచి ఉంది, ఆ సంచిలో దాచిపెట్టించాడు. ఆ సంచిలోంచి బయటికి తీసి పారవేయాలంటే, మరి ఎన్నడూ నువ్వు చేసిన పాపాల దోషాలు జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి నువ్వు ప్రార్థన చేసి, ప్రభు నా పాపాలు క్షమించినాయన, ఇప్పటి వరకు నేను నమ్ముకున్నాను కానీ నిజమైన మారు మనసును పొందలేకపోయాను, ఈ రోజు నుంచి నేను మారు మనసు పొందని చెప్పి నువ్వు పశ్చాత్తాపడి నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా నిన్ను చూస్తున్న దేవుడు, నీ అడుగు జాడలు లెక్కిస్తున్న దేవుడు, నీ ప్రవర్తనని కనిపెడుతున్న దేవుడు, నీ అరికాల చుట్టూ గిరిగీసిన దేవుడు తప్పకుండా నీ పాప దోషాలను దేవుడు బాల్యకాలం చేసిన పాపాలైనా సరే, యవ్వన కాలంలో చేసిన పాపాలైనా సరే, పెళ్ళైన తర్వాత చేసిన పాపాలైనా సరే, నడి వయసులు చేసిన పాపాలైనా సరే, ముసలి వయసులు చేసిన పాపాలైనా సరే, నోటి పాపాలైనా, సూప్ పాపాలైనా, హృదయ పాపాలైనా, తలపు పాపాలైనా, శరీరం ద్వారా చేసిన పాపాలైనా, స్నేహితుల ద్వారా చేసిన పాపాలైనా, ఎవరి ద్వారా చేసిన పాపాలైనా, అన్ని పాపాలు కూడా దేవుడు పూర్తిగా క్షమించి పూర్తిగా ఆయన రక్తంలో కడిగి ఆ చిట్టాలో ఉన్న పాపాలన్నీ కూడా ఆ చిట్టాలో ఉన్న పాపాలు ఉన్నాయి కదా, ఆ పాపాల మీద రక్తం చల్లి ఆ రక్తంతో అన్నిటిని కడిగేస్తాడు. కడిగేసి పవిత్రపరుస్తాడు. అప్పుడు నీవు పూర్తిగా పరిశుద్ధపరచబడతావు. నీ జీవితము పవిత్రపరచబడతాయి. ఇప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు విడిచినప్పుడు, తర్వాత నీవు మళ్ళీ పాపం చేయకుండా జాగ్రత్తగా దేవుళ్ళో ఉంటూ ముందుకు సాగాలి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, జ్ఞాపకం చేసుకో.
నువ్వు చేసిన పాపాలు దేవుని సన్నిధిలో ఉన్నాయని చెప్పి నువ్వు మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు నిన్ను. నువ్వు చేసే ప్రతి పని ఆయనకు తెలుసు. నువ్వు ఎలా బాధపడుతున్నావో, ఏ విధంగా కన్నీరు కరుస్తున్నావో, నువ్వు ఎలా నిజాయితీగా ఉంటున్నావో, లేకపోతే నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నావో, నీ అడుగులు ఎక్కడ పోతున్నాయో, నీ చేతులు ఏం చేస్తున్నాయో, నీ శరీరం ధర ఏమి పాపాలు చేసావో, ఆలోచన ధర ఏం పాపాలు చేసావో, ఇవన్నీ ఆయన కనిపెడుతున్నాడు. వీటి నుంచి నువ్వు బయటపడాలంటే ఆయన సన్నిధికి వచ్చి మోకరించి నువ్వు ప్రార్థన చేయాలా. యేసయ్యా, నా పాపాలు క్షమించు, నా దోషాలు క్షమించు, నన్ను రక్తంలో కడుగు, నీ అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు, నీ మహిమతో నింపు, నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, నా తల్లిదండ్రుల పాపాలు క్షమించు, నా తాతముత్తల పాపాలు క్షమించు, వాటిని జ్ఞాపకం చేయి, నా దోషాలన్నీ, నా పాపాలన్నీ నాకు తెలియజేయి, నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి దేవుని కన్నీరు కార్చి కన్నీరు కార్చిని ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు క్షమించి ఆయన రక్తంతో నిన్ను కడిగి, నీ పాపాల చిట్ట కడిగి, దేవుడు నిన్ను కడిగి నీ పాపాల చిట్ట చింపేసి, సంచిలో ఉన్న నీ పాపాలను తీసి పారేసి మరి ఎన్నటికి నీ వాటిని జ్ఞాపకం చేసుకోకుండా దేవుడు నిన్ను ఒక పవిత్రమైన వ్యక్తిగా నేను తయారు చేస్తాడు. కనుక ఇప్పుడే ఈ వాక్యం అంటే నా ప్రియ సహోదరి సహోదరా, ఇప్పుడే నిజంగా నువ్వు పాపాలు చేస్తుంటే, ఇంకా పాపాలు మిగిలి ఉంటే, దేవుని నమ్ముకున్న తర్వాత అయినా, నమ్ముకోపోయిన తర్వాత అయినా సరే, నువ్వు అన్నటువంటి సరే వాక్యం వింటుంటే నీ పాపాలు క్షమించబడాలంటే ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడే మోకరించు, పాపాలు ఒప్పుకో. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. అవును ప్రభా, మా పాప దోషాలను క్షమించేవాడివి, నువ్వు కనిపెడుతున్నావు తండ్రి. అయ్యా, మా పాపాలను భద్రపరుస్తున్నావు, దోషాలు భద్రపరుస్తున్నావు, అతిక్రమలు భద్రపరుస్తున్నావు, ఇవన్నీ భద్రపరుస్తున్నావు. రేపు మాకు ప్రతిఫలం ఇవ్వటానికి లేదా తీర్పు తెరచడానికి విమర్శ దినాన లెక్కనైనా తండ్రి, లెక్క మేము చెప్పాలి ప్రభా. ఆ లెక్కలోకి ఎన్ని తీసుకొస్తావు ప్రభా. నరకానికి పోకుండా మేము ఉండాలంటే మేము చేసిన పాపాలు మాకు జ్ఞాపకం చేయి. నా దోషాలు ఎన్నో, నా పాపాలు ఎన్నో, నా అతిక్రమలు జ్ఞాపకం చేయి ప్రభా. నన్ను క్షమించు ప్రభా, నీ రక్తంలో కడుగు ప్రభా, నీ అభిషేకంతో నింపనైనా. యేసయ్య, నువ్వు తప్ప మమ్మల్ని క్షమించవు లేరు తండ్రి. దేవ, నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు ప్రభా. ఇంకొకసారి పాపాలను చేయనైనా. అనేకసార్లు తీర్మానం చేసుకున్నాను, తప్పిపోయాను, క్షమించు తండ్రి. ఇక నుంచి తప్పిపోయాను ప్రభా. తప్పిపోకున్నట్లు నేను నీ కృపతో నింపి నాకు సహాయం చేయి తండ్రి అని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్న సహోదరుడా, ప్రార్థన చేయి. దేవుడిని క్షమించబోతున్నాడు, దేవునికి సహాయం చేయబోతున్నాడు. షబార బౌర ప్రభాని దీవించి ఆశ్రయించి కృపచొక్కనికి సహాయం చేయని ప్రార్థన చేస్తూ ఈ పాపాలన్నింటినీ క్షమించి సహాయం చేయము. ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తున్నారో ఈ వాక్యం ఆ బిడ్డను దీవించి ఆశ్రయించి పాపాల విషయం పవిత్రపరి సహాయం చేయమని, పరలోక రాజ్యం వారసులు చేయమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ మహిమతో నింపిన ఆయన కృప చూపు తండ్రి, కనికిరపడు ప్రభా. ఎక్కడున్నా ప్రభా, ఈ వాక్యం నా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని, నీ ఆత్మతో అభిషేకించమని నీ మహిమతో నింపని ప్రార్థన చేస్తూ చిన్న ప్రార్థన పాద సంప్రదించుకుంటూ యేసు ప్రభు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.